అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం పక్కిల పులుసు చూసాము. అది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు రొయ్యల కర్రీ చూద్దాము. రొయ్యలు ఫ్రెష్గా ఇంటి దగ్గరకు వచ్చాయండి. సో అత్తమ్మ తీసుకుంది. అక్కడే వాళ్ళు ఒలిచేసి ఇచ్చారు. 1/2 kg రొయ్యలు తీసుకుంది. రొయ్యలను నీట్గా అక్కడే క్లీన్ చేపించింది అత్తమ్మ. బీరకాయ రొయ్యల కర్రీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్, కరివేపాకు వేసుకొని అండ్ కట్ చేసుకున్న బీరకాయ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా గల్లుప్పు యూస్ చేస్తున్నాం. ఇక్కడ మీకు నచ్చితే నార్మల్ ఉప్పు అయినా యూస్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా గల్లుప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హోమ్ మేడ్ మసాలా అండి, మా అత్తమ్మ తయారు చేశారు. హోమ్ మేడ్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే కర్రీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. అది మీకు రెసిపీ కావాలి అని అంటే కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీ మీకు సపరేట్ వీడియోలో చేసి పెడతాను. ఇందులో సపరేట్గా వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదండి. బీరకాయలో వాటరే వచ్చేస్తాయి. సో ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు ప్రజెంట్ అయితే ఏం వేయట్లేదండి, ఎందుకంటే ముందు మనం ఆల్రెడీ గల్లుప్పు వేసుకున్నాం కాబట్టి. ఓన్లీ ఇప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు మనము బీరకాయలకి ఇంకా రొయ్యలకి ఉడికేలాగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా కర్రీ అనేది దగ్గరకు వచ్చినట్టయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. మనము ఉప్పు టేస్ట్ చూసి దానికి సరిపోకపోతే మనము ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే అండి, మా అత్తమ్మ స్టైల్ బీరకాయ రొయ్యల కర్రీ రెడీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.